శశి, మన ₹1 ఎక్కడ? ఏంటలా చూస్తున్నావు? మన ₹1 ఎక్కడ? చెప్పు చెప్పు శశి. మయూరి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మన ₹1 మిస్ అయిపోయాయి. ₹1 శశి, ₹1. హే, మయూరి 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 ఛే! అమ్మ అలివేణి, టైలర్ దగ్గర నుంచి బట్టలు తీసుకొచ్చానమ్మా. అక్కడ పెట్టండి బాబాయ్, నేను వచ్చి తీసుకుంటాను. అలాగేనమ్మా. చంద్రకళ, కడప చంద్రకళ, చంద్రకళ, తలుపేసిందేంటి? చంద్రకళ, 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 కడప చంద్రకళ. అల్లుడు గారు, చంద్రకళ బట్టలు మార్చుకుంటున్నారు. ఓ సరే సరే అత్తగారు. చంద్రకళ, 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 లేవే చంద్రకళ, చంద్రకళ, ఉసే చంద్రకళ, లేవే లే. ₹1. అయ్యో, అలోకే కోటి ఇక్కడే ఉన్నది, ఎక్కడికి పోలేదు. ₹1. కోటి. అయ్యో, ఉసే చంద్రకళ, నేను చెప్పేది వినవే. చంద్రకళ, బయట నీ మొగుడున్నాడు. అమ్మా, ముందు తలుపేసిరావే. నేను తలుపేసినాను కానీ అసలు ఈ డబ్బు స్వీట్ బాక్స్ లోకి ఎలా వచ్చినది? అవునమ్మా, ఇవి ఆఫీస్ స్వీట్ బాక్సులు. ఇందులోకి డబ్బులు ఎట్టా వచ్చాయి? ఒకవేళ అల్లుడు ఆఫీస్ డబ్బులు కొట్టేసి తీసుకొచ్చినాడా ఏంది? డబ్బు కొట్టేసి తీసుకొస్తే నీకు చెప్తాడు కదా. గుర్తొచ్చినదా? ఇది ఆఫీస్ డబ్బేనమ్మా. ఇంత డబ్బు అల్లుడిగా ఎట్టా కొట్టేసినారే? నేను ఆఫీస్కి పోయినప్పుడు 30 కోట్ల ఆఫీస్ డబ్బు నాకు చూపించినారమ్మా. 30 కోట్ల? ఆ డబ్బులు ఒక్కట నాకు ఇమ్మని అడిగితే ఆఫీస్ డబ్బులు బ్యాంక్ లో వేయాలని కసురుకున్నారమ్మా. మరి ఆఫీస్ లో కసురుకుని ₹1 కొట్టేసి ఈ స్వీట్ బాక్స్ లో ఎందుకు పెట్టినట్టు? అది కూడా నాకు చెప్పకుండా స్వీట్ కవర్ ఇంటికి తీసుకెళ్ళు అని
నా చేతికిచ్చి పంపించినారమ్మా. అంత డబ్బు నిర్లక్ష్యంగా అది నీకు కూడా చెప్పకుండా నీ చేతికి ఎలా ఇచ్చినాడు? అయ్యో అమ్మా, అసలు ఆయన ఎట్టంటి డబ్బు కొట్టేసే వ్యవహారాలు అస్సలు చేయడు. చేయడంటావేందే? ₹1,00,00,000 కొట్టేసి ఇంటికి తెచ్చినాడు కదా. అయ్యో అమ్మా, ఆ బ్యాంకు 30 లక్షల్లో 2 లక్షలు కమిషన్ కొట్టేసినందుకే మా జీవితాలు తలకిందులయ్యాయి. ఇప్పుడు తను ఉద్యోగం చేసేది కృష్ణవేణి వాళ్ళ కంపెనీలో. అది రహస్యంగా బావగోరికి తెలియకుండా చేస్తాండారు. అట్లాంటి పరిస్థితుల్లో ఆఫీస్ నుంచి ₹1,00,00,000 కొట్టేసే ధైర్యం ఆయన ఎట్టా చేస్తారే? నిజమే, నువ్వన్నట్టు ఆలోచిస్తే అల్లుడి గారు ₹1,00,00,000 కొట్టేసి ఉండరు. మరి డబ్బు ఎలా వచ్చినదమ్మి? ఆఫీస్లో ఏదో గడబిడ జరిగినదమ్మా. ఎవరో ₹1,00,00,000 కొట్టేసి స్వీట్ బాక్స్ లో పెట్టినట్టున్నారు. ఆ స్వీట్ బాక్స్ లో ఆయనకొచ్చినాయి. ఇదే జరుగుంటాది. అంటే ఈ స్వీట్ బాక్స్ లో ₹1,00,00,000 ఉన్నట్టు అల్లుడి గారికి తెలియదంటావా? అస్సలు తెలీదమ్మా. అంతే అంటావా? అయ్యో, ఇట్లాంటి ఏదో పని చేస్తే నాకు చెప్పేస్తారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. సరే, ఆఫీస్ డబ్బులు పొరపాటున మందరికి వచ్చినాయి. ఈ విషయం అల్లుడి గారికి చెప్పాలా వద్దా? అది ఆలోచించమ్మీ. నాకేం అర్థం కావట్లేదా అమ్మా? నాకు అర్థమైనది. నేను చెప్పినట్టు వింటావా? అట్నే చెప్పు. ఈ డబ్బు విషయమో అల్లుడి గారికి ప్రాణం పోయినా చెప్పొద్దు. ఒకవేళ అల్లుడి గారే డబ్బు కొట్టేశారు అనుకుందాం. అనుకుంటే అల్లుడి గారు డబ్బు విషయం చెప్పే వరకు నువ్వు కూడా బయటపడక. ఒకవేళ ఆఫీసులో డబ్బులు పోలేని తెలిస్తే ఆ విషయం అల్లుడి గారికి తెలుస్తుంది కదా. అప్పుడు నీతో చెప్తాడు కదా. అప్పటి వరకు నువ్వు కూడా గమ్మునుండు. అట్టగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మరెంత డబ్బు ఏడదాద్దాము? నువ్వెళ్ళి సూదిదారం పట్రా, చెప్తాను. వెళ్ళమ్మే. అట్నే. డబ్బు 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 డబ్బు. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. చంద్రకళ, ఒసే కడప, వస్తున్నానండి. ఏంటే కంచిపట్టు చీర కడుతున్నావా, బనారస్ చీర కడుతున్నావా, ధర్మవరం పట్టు కడుతున్నావా, లేకపోతే 3 కలిపి ఒకేసారి కట్టేస్తున్నావా? లేకపోతే ఇంతసేపు ఏంటే? ఒసే కడప చంద్రకళ, వస్తాండా అయ్యా. త్వరగా త్వరగా కుట్టమ్మా.
మూసే కడప. వస్తాండయ్యా. తొట్టి వెళ్ళు. ఏంటత్త మీ కూతుర్ని పెళ్లి కూతుర్ని చేస్తున్నారా ఏంది? ఊరుకోండి అల్లుడు గారు, మీరు మరీను. ఏమయ్యా ఏమయ్యా? ఏంటి గాడిలా గారిసావు? వేళ పడలేకుండా ఈ కాళ్ళు మొక్కడం ఏంటే? మీరు దేవుడయ్యా. ఎవరు? నేనా? మీలాంటి మొగుడు నాకు దొరకటం నా పూర్వజన్మ సుకృతం అయ్యా. ఏంటో ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఏంది కదా? ప్రతిరోజు మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన పోసుకుంటానయ్యా. కడప కడప పోన్లేవే, పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకైనా భర్త విలువేంటో తెలుసుకున్నావు. ₹1,00,00,000. డబ్బు 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 డబ్బు. ఛా! ఒకసారి అన్నయ్య వదినతో మాట్లాడాలి. ఈ టైంలో ఎవరబ్బా? ఈ నంబర్ ఎవరిదో తెలిసిన నంబర్లా ఉంది. హలో వదినా? వదినా? నాకింకా పెళ్ళే కాలేదు, అప్పుడే వదిన చేసేసావేంటి? ఎవరండి బాబు మీరు? అయ్యయ్యో, అంజలి గారికి ఫోన్ చేశానే. హలో హలో, ఎవరు మాట్లాడేది? అంజలి గారు నమస్తే. అంజలి? ఆనంద్ గారా? అవునండి, ఆనందిని మాట్లాడుతున్నాను. మీరు ఫోన్ చేస్తారని నాకు తెలుసు ఆనంద్ గారు. అది మా వదినికి ఫోన్ చేస్తుంటే మీకొచ్చేసింది. రాంగ్ కాల్ చేశాను. ఏంటి వదినా? అదేంటండి ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఎంటర్ చేశారు? వాట్? అదేనండి, మీకు వెనక ముందు ఎవరూ లేరని చెప్పారు. సడన్ గా ఈ వదిన ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యో, నేను అనాథనని కమిట్ అయ్యానా? హలో ఆనంద్ గారు. అంజలి గారు, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీ ఉంది. వాళ్ళింట్లో నా ఫ్రెండ్ వదిన్ని నేను వదిన అని పిలుస్తాను.
షటప్. మీ సంగతి నాకు బాగా అర్థమైంది. నన్ను లవ్ లో దించడానికే కదా ఈ రాంగ్ కాల్స్ కావాలని చేస్తున్నారు. ఫేస్బుక్ లో పేర్లు మార్చి ఫోటోలు మార్చి అమ్మాయిలు ఏడిపించింది మీ మగవాళ్ళకి చాలేదా? ఈమెయిల్స్, జీమెయిల్స్, వాట్సాప్లు అన్ని అడ్డం పెట్టుకుని లవ్వు లవ్వు అంటూ వెంటపడింది చాలేదా? అమ్మాయి బాగుంటే చాలు ఐ లవ్ యూ చెప్పేస్తారు. గర్ల్ ఫ్రెండ్ అని లవ్వర్ అని అమ్మాయిల్ని బైక్ మీద కూర్చోబెట్టుకుని బిల్డప్ గా తిరగడం, అమ్మాయిల టైం వేస్ట్ చేయడం, అమ్మా నాన్న ఇచ్చిన పాకెట్ మనీ తగలబెట్టడం. అమ్మాయి లవ్ ఓకే అంటే హ్యాపీ, నో అంటే దేవదాసుల డ్రింకింగ్ కు సూసైడ్ అటెంప్ట్. ఎందుకయ్యా మా అమ్మాయిని ఎలా ఏడిపిస్తారు? హలో హలో మాట్లాడరే. అంజలి గారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏయ్, ఫోన్ పెట్టేసావంటే చంపేస్తాను. ఆ, ఆ, లేదు మాట్లాడండి. ఏంటి మాట్లాడేది? ఆ? నేను ఇందాక చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? ఆ, లేదంజలి గారు, మీరు మాట్లాడింది రైట్. ప్రేమ దోమ అంటూ రోడ్ల మీద తిరిగి టైం వేస్ట్ చేసేది అబ్బాయిలే కదా? ఎస్, అబ్బాయిలే. నేను ఒప్పుకుంటున్నాను. మీరు ఒప్పుకునేదేంటి? గోంగూర కట్ట, అది ఫ్యాక్ట్. అవును, ఫ్యాక్ట్. అంజలి గారు, నేను తర్వాత కాల్ చేస్తాను. అరే, చెప్తుంటే కాల్ కట్ చేస్తారంటారేంటి? మాట్లాడండి. అంటే అది మీ మూడ్ బాగోలేదు, నేను డిస్టర్బ్ చేశాను, అందుకని. భయపడ్డారా? అంటే ఇందాక మీరు సీరియస్ అయింది. నేను మొదటిసారి రాంగ్ కాల్ చేసినప్పుడు మీరు ఇలాగే నా మీద కోపడ్డారు కదా? అవును అంజలి గారు. నిజంగా భయపడ్డారా? ఒక ఆడపిల్ల ఈ రేంజ్ లో మాట్లాడడం నేను వినడం ఫస్ట్ టైం అంజలి గారు. మరి మీరు మాట్లాడినప్పుడు కూడా నేను మీలాగే ఫీల్ అయి ఉంటాను కదా? నిజమే. సారీ అంజలి గారు. ఇట్స్ ఓకే. ఏదో మీలాగే కోపంగా మాట్లాడదాం అనుకున్నాను, అంతే. జస్ట్ ఫర్ ఫన్. వణికిపోయానండి బాబు. ఆనంద్ గారు. అంజలి గారు చెప్పండి. మర్చిపోయాను, మీదే ఊరు? మాది అనంతపురం కదిరి. ఓ, రాయలసీమ. మరి మీది? మాది కరీంనగర్ గోదావరి కని. ఓ, వజ్రాల గని గోదావరి కనా? అయ్యో బాబోయ్, ఏదో నోటికొచ్చింది చెప్పాను. కొంపదీసి కరీంనగర్ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతాడో ఏంటి? మరి మీ మాటల్లో తెలంగాణ యాసలేదేంటి? మరి మీ మాటల్లో రాయలసీమ యాసలేదేంటి? యాసలెందుకులేండి, తెలుగు భాష ఒక్కటే కదా. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు, చాలు. నిజమా?
ఆ అమావాస్య ఘడియలకి ముందే భార్యాభర్తల పేరిట అర్చన జరిగిపోవాలి. అలా జరగకపోతే మీరెవ్వరూ ఊహించని ఘోరకలు జరిగిపోతుంది.